ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నౌ డేస్ కోవిడ్ మాక్ డ్రిల్ డేటా మన పిహెచ్ లెవెల్ ఎంటర్ చేయమని చెప్పి మనకు స్టేట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి ఎలా చేయాలని చెప్పి ఒక డెమో అనేది నేను ఇస్తున్నాను. సేమ్ ఐహెచ్ఐపి లాగిన్ అవుతాము. ఈ ఐహెచ్ఐపి లాగిన్ అయిన తర్వాత మీ ఫామ్ పి ఏదైతే ఉందో దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా మీరు ఎంటర్ చేస్తారు. సైన్ ఇన్ అయ్యాక మీ యూజర్ నేమ్ కరెక్ట్ యాక్సెప్టెడ్ డిక్లైన్ అని చెప్పి ఆప్షన్ చూపిస్తుంది. జస్ట్ మీరు మామూలుగా మీకు ఐడిఎస్పి పోర్టల్లో ఫామ్ పి ఎలా ఎంటర్ చేస్తారో అదే విండో మొత్తం కూడా మనకు కనపడుతుంది. దీంట్లో ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో కొత్తగా యాడ్ అయిన మాడ్యూల్ ఏంటంటే హెల్త్ ఫెసిలిటీ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ ఫామ్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పిహెచ్సిలో ఏమేమి బెడ్స్ ఉన్నాయి, బెడ్ స్ట్రెంగ్త్ ఎంత, హ్యూమన్ రిసోర్స్, అంబులెన్స్ సర్వీసెస్, టెస్టింగ్, డ్రగ్స్, లాజిస్టిక్స్, ఐటీ ఇంటర్వెన్షన్స్, బ్లడ్ బ్యాంక్ అని చెప్పి కొన్ని సబ్ మాడ్యూల్స్ వచ్చాయి. మీ పిహెచ్సిలో ఏమైతే డేటా ఉందో ఆ డేటా దీంట్లో మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ మెడికల్ యాప్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నోదేపల్లి తీసుకున్నాను. కాంటాక్ట్ నెంబర్, డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఇక్కడ బెడ్ స్ట్రెంగ్త్ దగ్గర మీ దగ్గర ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉంటే అన్ని బెడ్స్, లేదంటే 0 అట్లా. ఓటు సపోర్ట్తో ఎన్ని ఉన్నాయి, నాన్ ఓటు సపోర్ట్తో ఎన్ని ఉన్నాయి, ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఉంటే నెంబర్ ఇవ్వండి, లేదంటే 0. బట్ ప్రతి కాలం మాత్రం ఫిలప్ చేయాల్సిందే. అలానే ఐసీయూ బెడ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, అలానే వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎన్ని ఉన్నాయి, ఇలాగా ప్రతి కాలం కూడా మనం ఎంటర్ చేసుకుంటూ వస్తాం. అలానే ఇక్కడ హెచ్ఆర్లో మనకు పేషెంట్ ట్రయల్స్ చేయడం, అంతకుముందు మనం కోవిడ్లో ట్రయల్స్ చేసాం కదా, పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, అతను ట్రయల్స్ ఎక్కడెక్కడ మనం అతను ఉంచాము డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫెసిలిటీలో ట్రయల్స్ చేయడానికి ఫెసిలిటీ ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి, లేదు అంటే నో. నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా మిగతా కాలమ్స్ మొత్తం కూడా మనం ఎంటర్ చేసుకుంటూ వస్తాం. యాజ్ పర్ మీ పిహెచ్సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం. అలానే హెచ్ఆర్ కూడా ఇచ్చాము. అలానే అంబులెన్సెస్, మీ దగ్గర బిఎల్ఎస్ అంబులెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏఎల్ఎస్ అంబులెన్స్ ఎన్ని ఉన్నాయి ఉంటే ఎన్ని ఉన్నాయి. అలానే టెస్టింగ్ కెపాసిటీ, మీ దగ్గర కోవిడ్ ల్యాబ్ ఉందా, ఉంటే ఎస్, లేదంటే నో. అలాగే కిట్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్, ఈ రియేజెంట్స్ కూడా ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేసుకుంటూ రావాలి. మీ దగ్గర సఫిషియంట్ రియేజెంట్స్ ఉన్నాయా లేదా, టెస్టింగ్ మీరు ఎన్ని చేయగలరు ప్రతిరోజు అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మీ తర్వాత డ్రగ్స్, పారాసిటమాల్ ఎన్ని ఉన్నాయి, డాప్సెక్, ఇలా మనకి లైన్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ అనేది వస్తుంది, అంటే కోవిడ్కి సంబంధించినవి. ఈ డ్రగ్స్ యొక్క డేటా మొత్తం కూడా మనం ఎంటర్ చేస్తాం. అలానే లాజిస్టిక్స్, ఈ లాజిస్టిక్స్లో కూడా మన దగ్గర వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎన్ని ఉన్నాయి, నెబులైజర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి డేటా మొత్తం కూడా బై నెంబర్, ఇలాగ ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయి అన్ని నెంబర్ ఉంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని అలాగా ఇచ్చుకుంటూ రావాలి. ఓకే, ఇది మాత్రం ఇది లాజిస్టిక్స్. అలానే ఇక్కడ మన పైప్ లైన్ సిస్టమ్ ఉంటే ఎస్, ఇలా మీకు ఆప్షన్ అర్థమైపోతుంది. టెలిమెడిసిన్ సర్వీసెస్ ఉందా లేదా, కోవిడ్ మేనేజ్మెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా, కాల్ సెంటర్, సో ఇవన్నీ కూడా బ్లడ్ బ్యాంక్ ఉందా లేదా, ఈ ఫెసిలిటీస్ మొత్తం కూడా ఎంటర్ చేసి మీరు లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ క్లిక్ చేయగానే అది మా డిస్ట్రిక్ట్ లాగిన్కి వస్తుంది. మేము దాన్ని మీరు ఇచ్చిన డేటా కరెక్టా కాదా వ్యాలిడేట్ చేసుకుని స్టేట్ వాళ్ళకి పంపిస్తాం. ఇలా ఫామ్ పి అంటే మీ పిహెచ్సి యొక్క డేటా మొత్తం కూడా ఎంటర్ చేయాలి. అలానే సబ్ సెంటర్ లెవెల్ డేటా కూడా ఎంటర్ చేయాలి. అది ఎలా ఎంటర్ చేయాలంటే, సబ్ సెంటర్కి మనం ఆల్రెడీ ఏఎన్ఎంస్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము, అదే పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. ఇది సబ్ సెంటర్ లాగిన్. తర్వాత క్యాప్చా యాస్టేజ్గా మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే ఇలా డేటా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఫామ్స్కి వెళ్తాము, హెల్త్ ఫెసిలిటీ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ వెరీ వెరీ షార్ట్ అడిగారు. సో అందాక ఫామ్ కీలో చూసినట్టుగానే ఎడిట్ కొడతాము,
రీట్లో ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఏఎన్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆ సెంటర్ యొక్క నోడల్ ఆఫీసర్ ఏఎన్ఎం గారు కానీ ఎమ్మెల్యేస్పీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏమైతే క్వశ్చన్స్ అడిగారో అంగన్వాడీ ఫంక్షనాలిటీ, సో కోవిడ్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ఉందా, అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయా, మీ దగ్గర ఉన్న మళ్ళీ కూడా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్, గ్రావిటీ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ కూడా డేటా ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ ఏఎన్ఎం మాత్రమే చేయాలా. అలానే ఇందాక చెప్పినట్టు ఫామ్ పీతో ఏదైతే ఉందో అది పిహెచ్సి లెవెల్లో చేయాలి. ఈ విధంగా ఈ కోవిడ్ మాక్ డ్రిల్ డేటాని ఈరోజు ఈవినింగ్ లోపు మీరు ఎంటర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలానే మాకు స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు సాయంత్రానికల్లా ఇది అవ్వాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి అందరూ ఈ వీడియోని చూడండి. వీడియోని చూసి ఏ విధంగా అయితే ఏఎన్ఎం చెప్పబడిందో, ఫామ్ పీ చెప్పబడిందో ఆ విధంగా చేసి సాయంత్రం క్లోజ్ చేయగలరని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.